వన్ వరల్డ్, వన్ ఇండియా, వన్ డెమోక్రసీ. వెల్కమ్ టు డైలీ డెమోక్రసీ ఛానల్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ డైలీ డెమోక్రసీ. ఈరోజు వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ కొంతమందిని ఈ వీడియో కదిలిస్తుందని కూడా అనుకుంటున్నాను. మనం ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, దేశంలో అందరినీ కదిలించే ఒక ఇన్సిడెంట్ జరగడం, తర్వాత ఆ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో షేర్స్, కామెంట్స్ పిచ్చెక్కిస్తారు. న్యూస్ పేపర్స్లో అయితే హాఫ్ పేపర్ మొత్తం ఆ ఒక్క న్యూస్ మాత్రమే. మరి ఇంకా న్యూస్ ఛానల్స్లో చెప్పనే అవసరం లేదు, ఎక్స్పర్ట్తో ఒక టైం పాస్ ప్రోగ్రామ్ని పెట్టేస్తారు. ఖతం, అయిపోయింది. మళ్ళీ అందరూ నెక్స్ట్ ఇన్సిడెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. మనకి కోలకత్తాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ అనేది కొత్త ఏం కాదు. ఢిల్లీలో నిర్భయని ఇంకా మర్చిపోలేదు. హైదరాబాద్ దిశ ఇంకా పాత విషయం ఏం కాదు. పేర్లు ఊర్లు తెలియనివి, న్యూస్ పేపర్లో రాయనివి, పోలీస్ స్టేషన్లో చెప్పనివి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లెక్కలేనివి, లెక్కకు రానివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంతే కదా? వెయిట్, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఆగస్ట్ 16, 2024 వరలక్ష్మి వ్రతం. ఒక ఇంటి మహాలక్ష్మి తన పిల్లలు, భర్త సుఖశాంతుల కోసం తను ఈరోజు పూజ చేసిద్దన్నమాట. మరి ఆ తల్లికి మనమేం చేస్తున్నాం? ఈరోజు ఒక్క అడుగు మార్పుపేద్దాం. దీనికి మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవుతే చాలు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట చెప్పేది. అదేంటంటే, మొక్కై వంగనిది మ్రానై వంగునా అని. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే మంచి మార్గంలో పిల్లల్ని ముందుకు తీసుకెళ్దాం. ఎడ్యుకేట్ అంటే పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చి పెద్ద పెద్ద చదువులు చదవడం కాదు, ఒక చిన్న కుటుంబం నుంచి పెద్ద సంస్కారంతో బయటికి రావడం. యాజిటేట్ అంటే కత్తులు గొడ్డలతో చంపుకోవడం, కొట్టుకోవడం కాదు, మన ఇంట్లో నేర్చుకున్న సంస్కారంతో తప్పుని ప్రశ్నించడమే యాజిటేషన్ అంటే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్గనైజ్. అందరం కలిసి తప్పుని ప్రశ్నించడమే ఆర్గనైజ్ అంటే. లాస్ట్గా ఒక చిన్న రిపోర్ట్ చూద్దాం. ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఈ రిపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మన ఇంట్లోనే అన్నీ స్టార్ట్ అవుతున్నాయని చెప్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? గృహహింస ఒకటి. ఒక అమ్మాయిని అబ్బాయితో కంపేర్ చేసి అమ్మాయిని తక్కువగా చూడటం. ముందుగా ఇవన్నీ మన ఇంట్లో ఆపేద్దాం. మార్పు మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఈ ఛానల్కి ఒక టార్గెట్ ఉంది, 100 days 100K సబ్స్క్రైబర్స్. ఈ టార్గెట్ ఒక ఛానల్ది, ఒక వ్యక్తిది, ఒక ఆర్గనైజేషన్ది కాదు. ఈ టార్గెట్ ఒక డెమోక్రసీది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డైలీ డెమోక్రసీ ఛానల్. గంట సింబల్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే తెలియాలి కదా, డెమోక్రసీ ఈజ్ నాట్ డెడ్ అని.